హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీనిపైన మనం 3 క్లాసెస్ చేసామమ్మా. ఓకే, సో ఎవరైతే ఆ క్లాసెస్ చూడలేదో అలాంటి వాళ్ళు ఆ క్లాసెస్ కూడా చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క టాపిక్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2019-20 దీనిలో ప్రతి పాయింట్ను మనం బిట్ వైజ్ చేయడం జరిగింది. దాదాపు మనం 500 బిట్లు చేసామమ్మా. ఓకే, సో ఈరోజు మనం దాదాపు 100 నుంచి 150 బిట్స్ వరకు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూద్దాం. ముందుగా చూసుకుంటే భౌగోళిక స్వరూపంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో రాష్ట్రంగా ఉంది చూసుకుంటే 8వ రాష్ట్రం అమ్మ. ఓకే, 8th ప్లేస్లో ఉంది. సెకండ్ బిట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంను కలిగి ఉంది చూసుకుంటే 974 కిలోమీటర్స్ అమ్మ. ఓకే, 974 కిలోమీటర్స్. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో పొడవైన తీర ప్రాంతంను కలిగి ఉన్న వాటిలో ఎన్నో స్థానం చూసుకుంటే సెకండ్ ప్లేస్ అనమాట. అదేవిధంగా చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో 4.10% ఉంది. ఓకే, ఇదో బిట్ అనమాట. 4.10% ఉంది. అయితే దేశంలో ఎన్నోవ అతిపెద్ద రాష్ట్రం చూసుకుంటే 10వదమ్మా. ఓకే, ఎన్నోదమ్మా 10వది అనమాట. నెక్స్ట్ చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా సాంద్రత చూసుకుంటే మనకి 304 మంది అనమాట. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది అంటే 304 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత అనేది మనకి 62.07% ఉంటే 2011 నాటికి ఎంత చూసుకుంటే 67.35 అమ్మ. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతం చూసుకుంటే 67.35 అనమాట. నెక్స్ట్ చూడండి, దీనిలో స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం చూసుకుంటే ఓకే, స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం చూసుకుంటే ఎంతమ్మా మనకి 59.96 అమ్మ. ఓకే, 59.96%. అదేవిధంగా చూసుకుంటే మనకి రాష్ట్రంలో మొత్తం జనాభాలో ఓకే, మొత్తం జనాభాలో పట్టణ జనాభా చూసుకుంటే ఓకే 29.47% ఉందమ్మా. ఓకే, 29.47% ఉంది. అంతకుముందు 2001లో చూసుకుంటే 24.13% ఉంది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం చూసుకుంటే ఓకే, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం చూసుకుంటే 162,970 చదరపు కిలోమీటర్ అయితే కలిగి ఉందమ్మా. ఓకే, 162,970 చదరపు కిలోమీటర్లు అయితే మన యొక్క రాష్ట్ర విస్తీర్ణం కలిగి ఉంది. అయితే దాంట్లో మనకి చూసుకుంటే నికర సేద్య భూమి ఓకే, నికర సేద్య భూమి అంటే పంట పండించే భూమి చూసుకుంటే అంటే చేపల పెంపకంతో సహా ఏదైతే మనకి పంట పండించే భూమి కలుపుకుని చూసుకుంటే మనకి ఎన్ని లక్షల హెక్టార్లు ఉందంటే 60.49 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో ఇది 37.12%. ఓకే, 37.12% అనమాట. అడవుల విషయానికి వస్తే 36.88 లక్షల హెక్టార్లు కలిగి ఉందమ్మా. అదేవిధంగా చూసుకుంటే ఎంత పర్సెంట్ అంటే 22.63. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎగ్జామ్లో మీరు చూడండి, మనం ఇచ్చే ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి అయితే 100% మీకు 10 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గ్రూప్ 2కి అయితే మాత్రం దాదాపు 15 నుంచి 20 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ అనేది మీకు సచివాలయంకి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి, డిఎస్సికి, అదేవిధంగా ఏపీపీఎస్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ప్రతి ఎగ్జామ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు పిన్ టు పిన్ మనం కవర్ చేస్తాం అనమాట. ఏదైతే మనకి సర్వేలో ఉందో ప్రతి బిట్ కూడా మనం కవర్ చేస్తాం. పూర్తిగా చూడండి. ఓకే, మిస్ కాకండి. నెక్స్ట్ చూడండి, వ్యవసాయేతర అవసరాలకు చూసుకుంటే వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి చూసుకుంటే 20.58 లక్షల హెక్టార్లు అనేది ఉంది. ఇది ఎంత శాతం కలిగి ఉందంటే 12.63% అన్నమాట. ఓకే, 12.63%. నెక్స్ట్ చూడండి, బంజరు మరియు వ్యవసాయ వినియోగం కాని భూమి చూసుకుంటే ఓకే, వ్యవసాయం వినియోగం కాని భూమి చూసుకుంటే 13.45 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. ఎంత శాతం అంటే 8.25. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత బీడు భూముల విషయానికి వస్తే 14.46 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. ఎంత శాతం అంటే 8.87 అమ్మా.
ఇతర బీడు భూములు చూసుకుంటే 9.36 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. ఎంత పర్సెంట్ అంటే 5.74 అనమాట. అదేవిధంగా చూసుకుంటే బంజరుగా ఉన్న సేద్య భూమి విషయానికి వస్తే 4.12 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. ఎంత శాతం అంటే 2.53 అనమాట. అదేవిధంగా చూసుకుంటే నికర సేద్య భూమిలోని చేర్చని వివిధ వృక్ష తోటలు మరియు తోపులు చూసుకుంటే 3.63 లక్షల హెక్టార్లు కలిగి ఉంది. ఎంత పర్సెంట్ అంటే 2.23 అమ్మ. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ జీవీఏలో మరియు జిఎస్టిపి అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల్లో 2018-19 నాటికి ఆర్థిక సంవత్సరంలో జీవీఏ, ఇక్కడ గమనించండి, నేను 2018-19 ఇచ్చాను, అదేవిధంగా 19-22 ఇచ్చాను అనమాట. ఇది మనకి ఎలా పనికొస్తుంది అంటే, ఇన్ కేసు మనకి సచివాలయం సంబంధించి ఒకవేళ పేపర్ అనేది ముందు రెడీ అయితే 2018-19 కూడా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఏదైతే మనకి గ్రూప్ 2 సంబంధించి ఈ ఇయర్తో పాటు ఆ ముందు ఇయర్ కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెండింటిని కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రెండు అంశాలు కూడా నేర్చుకోండి. అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది 19-20 పెట్టండి. ఓకే, ఇది చూసుకుంటే 7 lakhs, ఓకే, 7,84,606 అనమాట. ఓకే, 606 కోట్లు అనమాట. నెక్స్ట్ చూడండి, దీంట్లో మనకి ఉత్పత్తి పన్నుల విషయానికి వస్తే 96,445 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో ఉత్పత్తి సంబంధించి సబ్సిడీల విషయానికి వస్తే 18,093 కోట్లమ్మ. అదేవిధంగా చూసుకుంటే దీనిలో జిఎస్డిపి విషయానికి వస్తే ఓకే, ఇక్కడ మనకి 8,62,957 అమ్మ. అదేవిధంగా 18-19లోనే ఎన్ఎస్డిపి, ఓకే, ఎన్ఎస్డిపి విషయానికి వస్తే 7,76,140 crores అనమాట. అదేవిధంగా ఇక్కడ జనాభా విషయానికి వస్తే మనకి 51,341 అమ్మ. ఓకే, 51,341 అనమాట. ఓకే, అంచనాల ప్రకారం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ విషయానికి వస్తే ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం విషయానికి వస్తే ఓకే, 18-19 విషయానికి వస్తే తలసరి ఆదాయం చూసుకుంటే 151,173 రూపాయలు అనమాట. ఓకే, 173 రూపాయలు, పైవన్నీ కోట్లు. ఇక్కడ మాత్రం చూసుకుంటే ఎంత మనకి 151,173 రూపాయలు అనమాట. నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు మనం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆంధ్రప్రదేశ్ జీవీఏ లేదా జిఎస్టిపి అంచనాలు ప్రస్తుత ధరలలో చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ ఎంత అంటే మనకి 8,79,821 crores అమ్మ. ఓకే, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఉత్పత్తి పన్నుల విషయానికి వస్తే 111,461. ఓకే, 111,461 కోట్లు అనమాట. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సబ్సిడీల విషయానికి వస్తే 18,500 అనమాట. ఓకే, 18,500 కలిగి ఉంది. అదేవిధంగా చూసుకుంటే జిఎస్టిపి విషయానికి వస్తే 9,72,782 అమ్మ. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్డిపి విషయానికి వస్తే ఓకే, ఎన్ఎస్డిపి విషయానికి వస్తే 8,75,429 అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో జనాభా ఓకే, సో దీని విషయానికి వస్తే ఏంటంటే 51,642 కోట్లు అనమాట. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనకి అంచనాల ప్రకారం అమ్మ. సో వాళ్ళకి ఏంటంటే మనకి సంవత్సరంలో ఉండే జనాభా 000 ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఎంతమ్మా, 1,69,519 అమ్మ. ఓకే, 1,69,519 అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే మనకి 2018-19 సంబంధించి ఒకసారి ఇలా నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరైతే జస్ట్ ఒక ఓవర్ లుక్ వేసుకోండి. మనకి పెద్దగా అడగకపోవచ్చు, బట్ ఎందుకైనా మంచి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి ఇవి చూడండి, 18-19 సంబంధించి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఆర్థిక సంవత్సరంలో జీవీఏ అంటే 8.9%, పన్నుల శాతం చూసుకుంటే 13.04. సో ఇలా చూసుకోండి, ఒకసారి ఓవర్ లుక్ వేసుకోండి. 18-19 విషయానికి వస్తే నేను వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, 19-20 పైన. ఓకే, సో జస్ట్ ఇలా చూసుకోండి. ఓకే, మన 19-20 వస్తుంది, మళ్ళీ చెప్తాను మీకు. రైట్, ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జీవీఏ లేదా జిఎస్టిపి వృద్ధి రేట్లు ప్రస్తుత ధరల్లో ఓకే చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ ఎంత శాతం ఉంది చూసుకుంటే ఓకే, జీవీఏ ఎంత శాతం చూసుకుంటే 12.14%. ఓకే, 12.14% అమ్మ.
అదేవిధంగా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ జీవీఏ అండ్ జిఎస్టీ వృద్ధి రేట్లు చూసుకుంటే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి పన్నులు ఎంత శాతంగా ఉంది, ఓకే, ఉత్పత్తి పన్నులు ఎంత శాతం చూసుకుంటే 15.57%, ఓకే, 15.57%. అంటే ఇక్కడ గమనించండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత చేంజ్ అని చూసుకుంటే మనకి 15.57% అనేది పెరిగిందమ్మా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సబ్సిడీలు అనేవి ఎంత శాతం ఉందంటే 2.25% అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జిఎస్టిపి విషయానికి వస్తే ఎంత శాతం ఉందంటే మనకి 12.73 అమ్మ. ఓకే, 12.73 అనమాట. నెక్స్ట్ చూడండి, రైట్, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్టిపి విషయానికి వస్తే ఎంత శాతం పెరిగిందంటే 12.79%. ఓకే, 12.79%. ఇక జనాభా విషయానికి వస్తే 0.59% అమ్మ. అదేవిధంగా చూసుకుంటే తలసరి ఆదాయం, అక్కడ జీవీఏ మళ్ళీ ఇక్కడ తలసరి ఆదాయం విషయానికి వస్తే ఎంత శాతం వృద్ధి రేట్ పెరిగిందంటే 12.14. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, తలసరి ఆదాయం విషయానికి వస్తే తప్పకుండా వచ్చే బిట్ అనమాట. 12.14% అనేది పెరిగిందమ్మా. అదేవిధంగా చూసుకుంటే మనకి వ్యవసాయ జీవీఏ ఎంత శాతం ఉందంటే, ఓకే, ఎంత శాతం పెరిగిందంటే రోజు అంటే లాస్ట్ ఇయర్కి అంటే వృద్ధి రేట్ అనమాట ఎంత శాతం పెరిగింది చూసుకుంటే 8.60. ఓకే, 8.60 అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే పరిశ్రమల విషయానికి వస్తే 5.67%. ఓకే, పరిశ్రమ అనేది ఎంత శాతం ఉందంటే ఇక్కడ చూడండి, ఇంతవరకు ఏంటంటే మనం ప్రస్తుత ధరలు చూస్తాం, ప్రజెంట్ ఏంటంటే స్థిర ధరలు చూడండి. ముందు చెప్పుకుంది ఏంటంటే ప్రస్తుత ధరల్లో, ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇది స్థిర ధరలు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నామ్మా. ఓకే, ఆంధ్రప్రదేశ్ జీవీఏ జిఎస్టిపి రంగాల వారీగా వృద్ధి రేట్లు అనేవి స్థిర ధరల్లో చూసుకుంటే మనకి వ్యవసాయ జీవీఏ ఎంత శాతం ఉందంటే మనకి 8.6% ఉందన్నమాట. అదేవిధంగా పరిశ్రమల విషయానికి వస్తే 5.67%. అదేవిధంగా సేవల విషయానికి వస్తే 9.11%. ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లాస్లో చూసుంటారు ఇవన్నీ. అదేవిధంగా చూసుకుంటే స్థిరధరల్లో జిఎస్డిపి విషయానికి వస్తే 8.16. ఓకే, జిఎస్డిపి విషయానికి వస్తే ఎంతమ్మా 8.16 ఉందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే వ్యవసాయ జీవీఏ అంటే ప్రస్తుత ధరల్లో వ్యవసాయ జీవీఏ ఎంత శాతం ఉందంటే 36.40. ఎన్నో స్థానం అంటే రెండో స్థానంలో ఉందమ్మా. ఓకే, సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, అంటే మనకి గమనించి ఎక్కడ సెకండ్ ప్లేస్ అంటే మనకి పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా చూసుకుంటే సేవా రంగం ఉంటుంది కదా. అలా ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట వ్యవసాయ రంగం అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పరిశ్రమల విషయానికి వస్తే మనకి 21.81% ఉంది. ఎన్నో స్థానం అంటే మూడో స్థానం అనమాట. అయితే ఇక్కడ మనకి సేవా రంగం అనేది ఎన్నో స్థానం ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎంత అంటే 41.80. చూడండి, ఇక్కడ ముందు ఉన్న మ్యాటర్ అంతా ఒకటమ్మా, ఇక్కడ లాస్ట్ మారుస్తుంది అనమాట. ఓకే, అయితే ఏంటంటే ఇదంతా ప్రస్తుత ధరలు అని చెప్పేసి గమనించండి. క్వశ్చన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ జీవీఏ మరియు జిఎస్టిపి అంచనాల ప్రకారం 2011-12 స్థిర ధరల ఆధారంగా చూసుకుంటే ఇక్కడ 18-19 ఇచ్చారు కాబట్టి ఇది మనకి జస్ట్ ఒక ఓవర్ లుక్ వేసుకోండి. రేపు పొద్దున ఎగ్జామ్లో వస్తే ఏమో మేబీ ఛాన్సెస్, ఎందుకంటే రావచ్చు. ఓకే, జస్ట్ అది ఓవర్ లుక్ వేసుకోండి. మనం 19-20 కోసం అయితే మనం డిస్కస్ చేద్దాం. అయితే మీకు మొత్తం టోటల్ ఇవ్వడం జరిగింది. నో నీడ్ టు వరీ. మొత్తం దాదాపు 500 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే బిట్ మిస్ అవ్వకూడదు, మన కాన్సెప్ట్ అదే కదా. ఓకే, చూడండి అమ్మా, ఆంధ్రప్రదేశ్ జీవీఏ జిఎస్టిపి అంచనాల ప్రకారం 2011-12 స్థిర ధరల ఆధారంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ విషయానికి వస్తే, ఓకే, ఇక్కడ చూడండి స్థిర ధరల ఆధారంగా చూసుకుంటే 6,03,792 అమ్మ. ఓకే, 792 కోట్స్ అనమాట, కోట్లు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి పన్నుల విషయానికి వస్తే ఇక్కడ ఏంటమ్మా స్థిర ధరలు అనమాట. ఇక్కడ చూసుకుంటే 84,721. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇన్ని నెంబర్స్ ఉన్నాయి నాకు ఎలా గుర్తుంటుంది అంటే, ఒకసారి మీరు ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకుంటే చాలా క్లియర్గా అర్థం అవుద్దామంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఇన్ని నెంబర్స్కి మనం కొంచెం కష్టం. అయితే ఏంటంటే ఇవన్నీ ఎలా వేస్తారంటే పర్సెంట్ ఎక్కువ ఇస్తారనమాట. ఎంత పర్సెంట్ ఉంది, ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అని చెప్పి ఇస్తారు. వాటి గురించి చూడండి. ఈ నెంబర్స్ కోసం అయితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసే అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం ఉత్పత్తి సబ్సిడీ విషయానికి వస్తే 16,495 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే జిఎస్టిపి స్థిరధరలో చూసుకుంటే ఎంతమ్మా 2019-20కి 6,72,018 అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఎన్ఎస్టిపి విషయానికి వస్తే 5,95,605. అదేవిధంగా చూసుకుంటే జనాభా విషయానికి వస్తే జనాభాలో ఈ ఆర్థిక శాతం చూసుకుంటే మనకి జిఎస్టిపి, ఓకే, జీవీఏ అండ్ జిఎస్టిపి అంచనాల విషయానికి వస్తే 51,642 కోట్లు అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ చూడండి, ఈ తలసరి ఆదాయం విషయానికి వస్తే ఎక్కడ మనం ముందు చెప్పుకుంది ప్రస్తుత ధరల్లో, ఇప్పుడు స్థిర ధరల్లో రేపు పొద్దున్న 2019-20 స్థిర ధరల్లో ఎంత తలసరి ఆదాయం నమోదైందంటే మనకి చూడండి 1,15,333 అమ్మ. ఓకే, 1,15,333 అనమాట. అంటే మన ఆ దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క తలసరి ఆదాయం ఎంత అంటే దాదాపు 1,00,000 వరకు ఉందమ్మా. మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు నాకు తెలియదు కానీ, సో ప్రభుత్వ లెక్క ప్రకారం ఏంటంటే పర్ హెడ్కి మాత్రం దాదాపు స్థిర ధరలు అయితే 1,11,000 ఉంది, ప్రస్తుత ధరలు అయితే 1,60,000 ప్లస్ ఉందన్నమాట. ఓకే, సో ఇదే విధంగా చూడండి, ఇక్కడ మీకు 2019 ఉంది. జస్ట్ అలాగ ఒక లుక్ వేసుకోండి. స్థిర ధరల్లో మనకి అంత ఇంపార్టెంట్ కాదు. 1920 చూద్దాం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో జీవీఏ వృద్ధి రేట్ చూసుకుంటే, స్థిర ధరల ఆధారంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జీవీఏ శాతం ఎంత ఉందంటే 8.05. ఓకే, జీవీఏ అనేది ఎంత ఉందంటే 8.05. ఉత్పత్తి పనుల విషయానికి వస్తే 9.32 ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సబ్సిడీల విషయానికి వస్తే 10.09% అమ్మ. ఓకే, 10.09%. అదేవిధంగా చూసుకుంటే జిఎస్డిపి విషయానికి వస్తే 8.16 అమ్మ. ఓకే, 8.16 ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ఎస్డిపి విషయానికి వస్తే ఎంత ఉందంటే 8.18. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జనాభా విషయానికి వస్తే 0.58. సో అయితే వీటిపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం. చూడండి, అయితే ఇక్కడ మీకు స్థిర ధరల్లో ఎంత శాతం పెరిగిందంటే 7.55. అక్కడ చూసుకుని ప్రస్తుత ధరలు చూసుకుంటే 12.14. ఇక్కడ చూసుకున్నంతమ్మా 7.55 అనమాట. సో అది చూసుకోవాలి మనం రేపు పొద్దున బిట్ అయితే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ అగైన్ స్థిర ధరల్లో 2018-19 ఉంది. ఒకసారి అలా జస్ట్ లుక్ వేసుకోండి, మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ బిట్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో జస్ట్ అలాగా పాజ్ చేసుకొని జస్ట్ చూడండి, అవసరమైతే నోట్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ చూడండి, సో మనకి 2011-12 స్థిర ధరల ఆధారంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటా చూసుకుంటే మనకి అంటే ఎన్ని కోట్లు వచ్చిందంటే 1,86,393 కోట్లమ్మా. ఓకే, అదేవిధంగా చూసుకుంటే రంగాల వారీగా జిఎస్డిపి అంచనాల ప్రకారం స్థిర ధరల ఆధారంగా 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేట్ చూసుకుంటే వృద్ధి రేట్ విషయానికి వస్తే ఎంత పెరిగిందంటే 8.6%. ఓకే, 8.6%. ఓకే, అదేవిధంగా చూసుకుంటే పరిశ్రమల విషయానికి వస్తే ఎంత అమ్మా 1,54,627. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ మనకి స్థిర ధరల్లో 2019-20 ఓకే రంగాల వారీగా జిఎస్డిపి అంచనా ప్రకారం చూసుకుంటే ఎంత శాతం వచ్చేటంటే 5.67%. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ సేవలు ఎంత ఉందంటే మనకి ఓకే, సో రంగాల వారీగా జిఎస్డిపి అంచనా ప్రకారం 2019-20 స్థిర ధరల్లో సేవా రంగం ఎన్ని కోట్లు వచ్చిందంటే మనకి 2,62,772 కోట్లమ్మ. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి 2019-20 స్థిర ధరల ఆధారంగా చూసుకుంటే జిఎస్డిపిలో వృద్ధి రేట్ చూసుకుంటే 9.11%. ఓకే, 11%. అదేవిధంగా చూసుకుంటే జిఎస్డిపి విషయానికి వస్తే 1,62,018. కొన్ని బిట్స్ అయితే మనకి రిపీట్ అవుతున్నాయి. సో ఓకే, సైట్ ఆల్రెడీ ఇవన్నీ అయిపోయామ్మా. మనం కొంచెం ఫార్వర్డ్కి వెళ్దాం. ఓకే, 18-19 మనకు అవసరం లేదు పెద్దగా. రైట్, చూడండి ఇక్కడ రంగాల వారీగా జిఎస్డిపి అంచనాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల విషయానికి వస్తే 3,20,218 అనమాట. ఓకే, 18 కోట్లు. సో మనం యాక్చువల్గా మన ఆపరేటర్ చెప్పడం వల్ల మొత్తం ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఆయన టైప్ చేయడం జరిగింది. అయితే మనకు ఉపయోగపడుతుంది తప్పకుండా. ఎవరైతే గ్రూప్ 2 లెవెల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సచివాలయంకి అయితే నేను చెప్తాను కదా, నేను చెప్పిన మాత్రం జస్ట్ పట్టించుకుని రిమైనింగ్ అయితే వదిలేసండి. ఓకే, 2018 జస్ట్ అలా ఒక లుక్ వేసుకుని అంతే ఉంచే అవసరం లేదమ్మా. ఓకే, సో మనకు కొంచెం ముందు ఫార్వర్డ్కి వెళ్దాం. సో ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది జిఎస్టీ వృద్ధి రేటు. ఓకే, సో ఇవి కూడా చెప్పేసాం 8.6 అని చెప్పేసి. సో ప్రస్తుత ధరల్లో ఓకే ఇక్కడ చూద్దాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడిపి ప్రస్తుత ధరల వద్ద చూసుకుంటే దాదాపు చాలా ఎంత ఉందాం మనకి. సో దాదాపు 20 crores కాదు 2,3,84,759 అనమాట. ఓకే, అదేవిధంగా చూసుకుంటే జీడిపి ప్రస్తుత ధరల వృద్ధి రేటు చూసుకుంటే ఎంత అంటే 7.5%. స్థిర ధరల విషయానికి వస్తే ఇక్కడ మనకి జీడిపి స్థిర ధరల వద్ద చూసుకుంటే దాదాపు మనకి ఇక్కడ 1,46,83,835 అని చెప్పి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి
2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడిపి స్థిరధరల వద్ద వృద్ధి రేట్ చూసుకుంటే 5.0. ఓకే, సో నెక్స్ట్ 18-19 ఉంది. ఈ పెద్దగా బిట్స్ మనకి వచ్చే అవకాశం లేదమ్మా, వదిలేద్దాం వాటి గురించి. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం బాగుంటాయి. రైట్, ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయ కూర్పు ప్రకారం సొంత పన్నుల రాబడి నుండి 58,107 కోట్లు, సొంత పన్నేతర రాబడి నుండి 4,396 కోట్లు. అయితే కేంద్ర బదిలీ చూసుకుంటే, అంటే దీనిలో కేంద్రం యొక్క బదిలీ చూసుకుంటే ఎంత ఉందంటే 53,003 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం సొంత పన్ను వసూలు ఆదాయం అంత ఉన్నప్పుడు మనకి ఏంటంటే జిఎస్టీ శాతం అడిగాడు అనమాట. జిఎస్టీ శాతం విషయానికి వస్తే 35% ఉందమ్మా. ఓకే, అమ్మకం అనేది 37% ఉందంట. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి 2019-19లో అంత ఉంది. అయితే అమ్మకం పన్ను 37% అయితే జిఎస్టీ అంత 35% ఉందన్నమాట. ఓకే, అగైన్ ఇక్కడ 2018-19 ఇచ్చారు, మనకి ఇది అవసరం లేదు పెద్దగా. సో మనకి ఓన్లీ 19-20 అయితే మనం చూసుకుందాం. ఓకే, మనం కొంచెం ఫార్వర్డ్ వెళ్దాం. ఓకే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి అమ్మకం పన్ను చూసుకుంటే ఎంత ఉందంటే 21,410 కోట్లమ్మా. ఓకే, 21,410 కోట్లు ఉంది. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్ను రాబడి రాష్ట్ర వస్తు సేవల పన్ను చూసుకుంటే ఇక్కడ 20,227 కోట్లు అనమాట. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్ను రాబడి స్టేట్ ఎక్సైజ్ చూసుకుంటే 6,915. అయితే మొత్తం టోటల్ నెంబర్స్ ఉంటాయి ఎక్కువగా. అయితే కొంచెం ముందుకెళ్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి మోటార్ వాహనాలపై పన్నులు చూసుకుంటే ఎంత వచ్చిందంటే మనం చూసుకుంటే దాదాపుగా ఆదాయం 3,279 కోట్ల ఆదాయం వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాంపుల ద్వారా చూసుకుంటే మనకి 5,318 కోట్లు వచ్చింది. అదేవిధంగా భూ రెవెన్యూ విషయానికి వస్తే 21 కోట్లు అనేది మనకి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి వృత్తి పన్ను విషయానికి వస్తే 246 కోట్లు వచ్చిందమ్మా. 246 క్రోడ్స్. విద్యుత్ డ్యూటీ విషయానికి వస్తే 11 క్రోడ్స్ వచ్చిందమ్మా. సో నల్ల విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే మనకి 132 క్రోడ్స్ వచ్చిందమ్మా. నల్ల అంటే ఏంటంటే మనకి కొలాయి ఉంది కదా, అదనమాట. ఇది చూసుకుని ఏంటంటే 132 క్రోడ్స్ వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి ఇతర పన్నులు మరియు విధుల విషయానికి వస్తే దాదాపుగా మనకి ఎన్ని కోట్లు వచ్చిందంటే 60 కోట్లు వచ్చిందమ్మా. మనం కొంచెం ముందుకెళ్దాం, చాలా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసానికి రాష్ట్ర అప్పు ఎంత విషయానికి వస్తే 3,07,485 కోట్లమ్మా. ఎంతమ్మా? 3,07,485 కోట్లు అనమాట. అదేవిధంగా చూసుకుంటే 2019-20 రెవెన్యూ లోటు విషయానికి వస్తే రెవెన్యూ లోటు విషయానికి ఎంతమ్మా? 26,549 కోట్లు. అయితే ద్రవ్య లోటు విషయానికి వస్తే 40,396 కోట్లు. మధ్యలో 2018-19 నేను స్కిప్ చేస్తాను, చూసుకోండి అవి. సో నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయంలో గనులు మరియు ఖనిజాల విషయానికి వస్తే ఎన్ని కోట్లు అంటే ఎంత ఆదాయం వచ్చిందంటే 1,897 కోట్లు వచ్చిందమ్మా. 1,897 కోట్లు వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే మనకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నేతర ఆదాయం చూద్దాం. ఇక్కడ మొత్తం టోటల్ ముందు ఏం చెప్పుకున్నామంటే సొంత పన్నుల విషయంలో, ఇది సొంత పన్నేతర ఆదాయం విషయం చూద్దాం. అడవుల విషయానికి వస్తే ఎంత అంటే మనకి 36 క్రోడ్స్ వచ్చింది. రసీదులు ఎంత వచ్చిందంటే ఇక్కడ 36 కోట్లు వచ్చిందమ్మా. విద్యలో మనకి ఎంత వచ్చిందంటే 147 కోట్లు వచ్చిందనమాట. వైద్య మరియు ఆరోగ్యం విషయానికి వస్తే 121 కోట్లు వచ్చింది. ఇతరుల దాంట్లో మనకి ఎంత వచ్చిందంటే 1,047 కోట్లు అనేది రావడం జరిగిందమ్మా. సో నెక్స్ట్ మనం 2018-19 అనేది స్కిప్ చేసుకుంటూ పోదాం. జస్ట్ అలా లుక్ చేయండి, రేపు పొద్దున బిట్ వస్తే ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే లేదు. చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వనరుల ప్రవాహం ఆర్థిక సంఘం వాటా చూసుకుంటే ఎన్ని కోట్లు వచ్చిందంటే మనకి 34,676 కోట్లు వచ్చిందమ్మా. ఎంతమ్మా? 34,676 క్రోడ్స్ రావడం జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మనకి పన్నుల వాటా కేంద్రం నుండి మనకి వచ్చే పన్నుల వాటా చూసుకుంటే ఎంతమ్మా? 28,224 కోట్లమ్మా. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వనరుల ప్రవాహం ఆర్థిక సంఘం గ్రాంట్ల విషయానికి వస్తే ఎంత అంటే మనకి
6,452 కోట్లమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రభుత్వం నుండి వచ్చే మనకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి ఎంత వచ్చిందంటే ఓకే 15,424 కోట్లు వచ్చిందమ్మా. అదేవిధంగా చూసుకుని మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, బాహ్యంగా సహాయపడే ప్రాజెక్టులు. ఓకే, బాహ్యంగా అంటే కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే వనరుల్లో బాహ్యంగా సహాయపడే ప్రాజెక్టులు ఎంత వచ్చిందంటే మనకి 2,030 కోట్లమ్మ. ఓకే, 2,030 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, గ్రాంట్లు అనేవి ఎంత వచ్చిందంటే 0, ఎలాంటి గ్రాంట్స్ రాలేదన్నమాట కేంద్రం నుంచి మనకి. ఓకే, రాష్ట్రానికి వనరుల ద్వారా వచ్చే గ్రాంట్లు ఏమన్నాయంటే లేవన్నమాట. అదేవిధంగా చూసుకుంటే రుణాల విషయానికి వస్తే సేమ్ ఇది అంతే అమ్మ, 2,030 కోట్లు. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే వనరులు అనేవి చిన్న పొదుపు, ఓకే నికర చిన్న పొదుపు విషయానికి వస్తే మనకి మైనస్ అనమాట. అంటే పొదుపు ఏం చేయలేదు, ఇంకా అప్పులే మిగిలి అనుకుంటా. ఎంత అంటే మనకి 1,173 కోట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ 2018-19 అనేది జస్ట్ అట్లా ఒక లుక్ వేసుకుని పోదాం, మనకు అవసరం లేదు ఎక్కువగా. తర్వాత చూడండి, ఇక్కడ 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయాల కూర్పు, ఓకే మొత్తం వ్యయాల కూర్పు విషయానికి వస్తే రెవెన్యూ అంటే దీనిలో రెవెన్యూ వ్యయం చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి 1,37,595 కోట్లమ్మ. నెక్స్ట్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం చూసుకుంటే 12,845 కోట్లు. ఓకే, 12,845 crores అనమాట. నెక్స్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయాల కూర్పు రుణాలు మరియు అడ్వాన్స్ విషయానికి వస్తే 5,356 కోట్లమ్మ. ఓకే, 5,356 కోట్లు. నెక్స్ట్ చూడండి, సో 2018-19 జస్ట్ స్కిప్ చేద్దాం. అయితే మీకు కేవలం 100 బిట్లు చెప్తాను చెప్పాను, కానీ ఇక్కడ మనకి ఎక్కువగా 18-19 ఉన్నాయి కాబట్టి కొన్ని బిట్స్ స్కిప్ చేయడం వల్ల మనకి కొంచెం టైం కూడా కలిసి వస్తుంది, ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి అనమాట. ఒక 2-3 వీడియోస్లో మొత్తం అయిపోతాయి. అయితే ఇక్కడ మీకు కేవలం ఫస్ట్ అన్ని ఫిగర్స్ ఉంటాయమ్మా, ఈ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ నుంచి ఏంటంటే మనకి వ్యవసాయం స్టార్ట్ అయినప్పటి నుంచి, తర్వాత ఏంటంటే పంటలు స్టార్ట్ అయినప్పటి నుంచి, కానీ పశువుల గురించి విషయానికి వచ్చినా సరే, అదేవిధంగా చూసుకుని మనకి రేషన్ షాపులు ఇవి ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే మళ్ళీ చేంజ్ అవుతాయి. ఏ జిల్లా ఎక్కువ ఉంది, ఏ జిల్లా తక్కువ ఉందని చెప్పేసి చెప్పడం మనకి అక్కడ ఆ మ్యాటర్ ఉంటుంది అనమాట, ఆ పాయింట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇవి చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పుల కూర్పు కేంద్ర రుణాల విషయానికి వస్తే ఎంత ఉందంటే ఇక్కడ మనకి 10,943 కోట్లమ్మ. అదేవిధంగా చూసుకుంటే మార్కెట్ రుణాల విషయానికి వస్తే ఓకే రాష్ట్ర అప్పుల కూర్పులో మార్కెట్ రుణాల విషయానికి వస్తే 1,88,720 కోట్లమ్మ. అదేవిధంగా చిన్న పొదుపు రుణాలు చూసుకుంటే ఇక్కడ 11,331 కోట్లు అనమాట. ప్రొవిడెంట్ ఫండ్ విషయానికి వస్తే 15,643 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే ఇతర విషయానికి వస్తే దాదాపుగా 3,07,115 కోట్లు అమ్మ. సో నెక్స్ట్ చూడండి, సో 2019-20 చూద్దాం, 18-19 వదిలేద్దాం. ఓకే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో లోటు మరియు వడ్డీ చెల్లింపుల విషయానికి వస్తే ఎంత ఉందంటే 16,393 కోట్లమ్మ. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల్లో మనకి రెవెన్యూ లోటు విషయానికి వస్తే ఎంత ఉందంటే 26,549 కోట్లమ్మ. ఓకే, 26,549 కోట్లు. అదేవిధంగా చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో లోటు మరియు వడ్డీ చెల్లింపుల్లో ద్రవ్యలోటు విషయానికి వస్తే ఎంత ఉందంటే 40,396 కోట్లు. ఓకే, 40,396 కోట్లమ్మ. నెక్స్ట్ చూడండి, మీకు ఎంతవరకు అయితే మ్యాటర్ ఉందో మొత్తం టోటల్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ చెప్దామమ్మా, రేషన్ సంఖ్య నుంచి మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. చూడండి, 2019-20 ఏప్రిల్ టు సెప్టెంబర్ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచి ఓకే చూసుకుంటే ఎంత ఉందంటే మనకి 317 అమ్మ. ఓకే, 317. సో అయితే రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య చూసుకుంటే 29,784. ఓకే, సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి బిట్స్ బాగుంటాయి. ఓకే, మీకు ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లా తక్కువ ఉంది చెప్పేసి అలా క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ చూడండి ఈ విధంగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటికే దాదాపు 30 minutes అయిపోయింది కాబట్టి. ఓకే, సో రైట్, మరి థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో అయితే మనం ఇవన్నీ అప్లోడ్ చేస్తాను మీకు, తప్పకుండా మీ యొక్క ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా బిట్స్ తయారు చేసామంటే
సర్వేలో ఏదైతే మనకి మ్యాటర్ కనిపిస్తుంది, ఇంపార్టెంట్ మ్యాటర్, మొత్తం ప్రతి అంశాన్ని కూడా మనం టైప్ చేయడం జరిగింది. అంటే బిట్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా రెడీ జరిగాం. అయితే ఏంటంటే ఇవన్నీలో కొన్ని మనం స్కిప్ చేసాం కదా, అవి పెద్దగా ఇంపార్టెంట్ లేవు, అందువల్ల మనం స్కిప్ చేసాం. ఓకే, అవి కూడా అవసరమైతే మీరు కూడా స్కిప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ వీడియోని అయితే మీరు ఏం చేస్తారంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.